ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? ప్రోవర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 23. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్, బ్రింగింగ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ హార్మ్. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. చూసారు కదండి దేవుని మాట్లాడిన మాట. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికంట అపాయం లేకుండా బ్రతుకుతామంట. ఎందుకంటే ఆయన ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా మనకు ఉంటుందంట. ఈరోజు నువ్వు నేను ఆయన పైన భయంతో భక్తితో ఉంటున్నాం కదా. దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే ఆయన ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టిపోదంట. నో మ్యాటర్ వాట్, అది ఎంత కఠినమైన పరిస్థితి ఉన్నా సరే, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే అంట, ఆయన ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా ఉండదంట మనకి. మనం యోసేపు జీవితం చూసినట్లయితే యోసేపు కూడా దైవ భక్తుడు, మన దేవుని పైన రెస్పెక్ట్, దేవుని పైన భయంతో ఉన్న వ్యక్తి. అయితే యోసేపుకి ఆపర్చునిటీ వస్తుంది, తప్పు చేసే ఆపర్చునిటీ వస్తుంది, కానీ ఆ తప్పు చేయకుండా ఆగిపోతాడు. సిచ్యువేషన్స్ బాగాలేకపోవడం వల్ల చెరసాలలోకి వెళ్తాడు, కానీ దేవుడు యోసేపు పైన పెట్టిన ప్రొటెక్షన్, యోసేపుకి దేవుని పైన ఉన్న భక్తి, అదే అంట యోసేపును ఒక గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళడం మనం చూస్తాము. అయితే ఈరోజు దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు కూడా ఈరోజు అదే పొజిషన్లో ఉన్నావేమో, అదే ప్లేస్లో ఉన్నావేమో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదేమో, నీ లైఫ్ అంతా చీకట్లో ఉన్నదేమో, ఎటైనా వెళ్ళాలంటే భయపడుతున్నావేమో, ఏదైనా స్టెప్ వేస్తే రాంగ్ స్టెప్ అవుతుందేమో, అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతానేమో, దేవుని సైడ్ నుంచి తొలగిపోతానేమో అని. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా సరే అంట ఆయన ప్రొటెక్షన్ అంట మీకు ఉండబోతుందంట. కీర్తనలు 91లో ఉంటుంది కదండి, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ దగ్గరికి రాదంట. అంటే ఆయనని నమ్ముకున్న వారికి అంట నో మ్యాటర్ వాట్, మన చుట్టూ ఉన్న వారు ఎంతమంది పడిపోయినా సరే నువ్వు నేను పడిపోమంట. పడిపోవడం అనేది ఇంపాసిబుల్ అంటే, ఎందుకంటే దేవుని ప్రొటెక్షన్ ఈరోజు దేవుడు వాగ్దానం చేసేది అదే. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసి, యోసేపుని ఎలా అయితే గొప్ప స్థాయిలోకి, అవునా రాజు అంతటి స్థాయి ఎలా అయితే ఇచ్చాడో, ఈరోజు దేవుడు మీ లైఫ్ని కూడా అలా మార్చబోతుందంట. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడంట. సో భయపడకండి, దిగులు పడకండి, దేవుడు ఇచ్చే గొప్ప పొజిషన్ గురించి ఎదురు చూడండి, దేవుని గణపరచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.